షుగర్ పేషెంట్స్ చపాతీలోకి కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. 30/6/2025 అనగా నిన్నటి రోజున ఈ అరబిందో ఫార్మా దగ్గర పనిచేస్తున్నటువంటి శెట్టి చాణక్య సన్ ఆఫ్ రామ్మూర్తి ఆయన వాళ్ళ బంధువుల్ని ఎవరు చంపేశారు అని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా తొండంగి ఎస్ఐ గారు నేను నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ జరిగిన విషయాలను వెరిఫై చేస్తే శెట్టి వెంకటనాయుడు ఏజ్ 44 years, ఇది జిఎం వలస మండలంలో పార్వతీపురం మండలంలో ఒక విలేజ్ పరజపాడు అనే విలేజ్లో నుంచి ఆయన కూడా ఇందులో లైఫ్ ఫోర్స్ అంటే అరబిందో వాళ్ళ యొక్క ఫార్మా కంపెనీలో పనిచేయడానికి వెల్డర్గా పనిచేయడానికి వచ్చి ఉన్నారు. అయితే ఇతను ఇప్పుడు వీళ్ళ యొక్క సూపర్వైజరు ఇంకొక బీహార్ అతను ముగ్గురు కలిపి ఒక రూమ్లో ఉంటున్నారు ఒక 3 నెలల నుంచి. అయితే వీళ్ళకి కొద్దిగా డ్రింకింగ్ అలవాటు ఇవన్నీ ఉండడం వలన సాయంత్రం ఆదివారం వచ్చినప్పుడు తాగి కొద్దిగా పెరగటట్టుగా ఉండడం ఇలాంటి విషయాల్లో ఒక సెల్ ఫోన్ ఇప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఇందులో అతని సెల్ ఫోన్ని మిస్ అయింది. ఆ సెల్ ఫోన్ని ఈ శెట్టి వెంకటనాయుడు అనే అతనే తీసి ఉంటాడనే ఉద్దేశంతో 7 గంటల ఆ టైంలో రాత్రి ఇద్దరు గొడవ జరిగింది. ఆ సందర్భంగా ఎవరైతే ఆ కొలీగ్ ఉన్నాడో బీహార్ అతను ఇతన్ని మ్యాన్ హ్యాండిల్ చేసి కొట్టడం జరిగింది. ఆ కొట్టే సందర్భంలో ఆ సెల్ ఫోన్ కానీ నాకు దొరకకపోతే నీ అంత చూస్తాను అది అతను భయపెట్టడం బాగా గట్టిగా కొట్టడం జరిగింది. ఇతను ఆ టైంలో ఇద్దరు తాగి ఉన్నారు. అయితే గొడవ అయిన తర్వాత మధ్యలో ఉన్న వేరే ఆయన ఒక నాగరాజు అన్న అతనే పక్కన అతను విడదీసి సరే పొద్దుట మాట్లాడుకుందాం అని చెప్పి పంపించడం జరిగింది. ఆ తర్వాత సుమారు 10:30 ఆ టైంలో ఇప్పుడు ఎవరైతే ఇతను డిసీజ్డ్ వెంకటనాయుడు ఉన్నాడో శెట్టి వెంకటనాయుడు అతను ఉన్నటువంటి ఈ జగనన్న కాలనీలో ఉన్న హౌస్ అరుగు మీద బయట పడుకుపోయాడు. ఆ 10:30 ఆ టైంలో ఎవరు అన్నోన్ పర్సన్ వచ్చి బలమైనటువంటి ఆయుధంతో ఈ పీక కట్ చేసి హత్య చేయడం జరిగింది. దాని మీద అక్కడ ఉన్నటువంటి ఫీచర్స్ని బట్టి మనం క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా పిలిపించి వెరిఫై చేసాం. మనకున్న ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా సస్పెక్ట్స్ని కూడా మనం అదుపులోకి తీసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇది కేవలం ఈ సెల్ ఫోను థెఫ్ట్ గురించి మాత్రమే ఈ అఫెన్స్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అంతకుమించి వేరే మోటివ్ ఏం కనిపించడం లేదు. దీని మీద లోతైన దర్యాప్తు చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం లోపుగా ముద్దాయిని పట్టుకుని అరెస్ట్ చేస్తాం. ఇతను డిసీజ్డ్కి భార్య ఉంది కానీ డైవర్సీ, అమ్మాయి వేరుగా ఉంటుంది. ఆ కుర్రోడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ అమ్మాయి మ్యారేజ్ చేశాడు. వాళ్ళ అనుమానం అయితే ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా శ్రీకాకుళంలో ఉన్నారు. మన దర్యాప్తు మీద ఆధారపడే వాళ్ళు కూడా ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేస్తున్నారు తప్ప వాళ్ళకైతే ఏం అనుమానాలు లేవు. ఇంక వేరే ఇష్యూస్ అయితే ఏం లేవు, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ. అక్కడ ఉన్నటువంటి సర్కమస్ ఇతనికి ఎందుకంటే ఏజ్ అప్పుడు 40 years, ఇతనికి వేరే ఒక తాగుడు అలవాటు తప్ప వేరే అలవాట్లు ఏం లేవు. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అందరితోనూ మంచిగానే ఉంటారు, ఉండేవాడు ఇతను చనిపోయిన అతను వేరే అలవాట్లు తాగుడు అలవాటు ఉందో తాగినప్పుడు మాత్రమే కొద్దిగా ఎక్కువగా తాగి కేకలా వేస్తూ ఉంటాడు, అంతకుమించి వేరే హ్యాబిట్ ఏం లేదని చెప్పారు. బీహారు ఇతనికి సుమారు 3 నెలల కలిసి ఉంటున్నారు. ఇతనికి అంతకుముందు కూడా ప్రీవియస్ గ్రడ్జెస్ ఏం లేవు. అయితే అతను ఈ తాగిన మత్తులో ఈ సెల్ ఫోన్ నువ్వే తీసుంటావు అని అడిగినప్పుడు ఇతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, తల్లిని అందరిని తిట్టాడు అన్నది ఈ డిసీజ్డ్ మీద ఎవరైతే బీహారీ ఉన్నాడో అది బాగా గ్రెడ్జ్ పెట్టుకుని నువ్వు నా కుటుంబాన్ని, సభ్యుల్ని, మా తల్లిని తిడతావు, నీ సంగతి చూసేస్తాను, నేను చంపేస్తానని భయపెట్టాడు అంతకుముందు గొడవ జరిగినప్పుడు. అది తప్ప మోటివ్ ఏం కనిపించడం లేదు. బహుశా అతనే ఉంటాడని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. సాయంత్రం కల్లా ఫైనలైజ్ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.